నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో వృశ్చిక రాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో డిసెంబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఓవరాల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది డిసెంబర్ మాసంలో? ఖచ్చితంగా మనం ఆలోచించినట్టయితే కనుక ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే మనకి డిసెంబర్ అనగానే డిసెంబర్ గురించి ఆలోచించారు ఎవరు, జనవరి గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే జనవరి 1 వస్తుంది. జనవరి 1 రోజు ముందు ఆ డిసెంబర్ 31 మనం ఎంజాయ్ చేయాలి. అలాగా ఈ రోజులైతే డ్రగ్స్, రేవ్ పార్టీలు ఇవన్నీ చాలా కూడా ఎంత మందు పాత్ర మోపినా, ఎంత ఉగ్గు పాదం మోపినా కూడా మళ్ళీ అవి విచ్చుకుబడి పోస్తూనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఎప్పుడు ఏ తప్పులు చేసినా దొరికిపోయేదానికి ఈ రోజుల్లో మన వెనకనే మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ మాత్రం ఇదైనా కూడా తర్వాత ఆలోచించుకుంటే ఏం లేదు, దొరకకూడదు. దొరికామా బలైపోతారు, ఎవరికి తప్పదు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ది హ్యాపీ న్యూ ఇయర్. సో అయితే మనకి ఇప్పుడు వృశ్చిక రాశి అనగానే మనకి ఈ యొక్క సంవత్సరంలో బాగుంటుంది అంటే వీరికి మొన్న చూసినట్టు కనుక జూలై నెలలో బాగుంది. వీరికి జూలై మాసంలో అనుకున్న పనులు అయినాయి. మనం ఏదైతే చెప్పామో అది పర్ఫెక్ట్గా అయింది. తర్వాత కొంతవరకు ఏంటంటే వాళ్ళకి బాగలేదు, అలానే చెప్పుకున్నాము. ఇప్పుడు ఏదైతే జూలైలో పెండింగ్ ఉన్నటువంటి వర్క్లు, జూలైలో మొదలుపెట్టిన వర్క్లు అంటే ఇల్లు తీసుకోవాలనుకుంటారు. జూలైలో వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు, భయానా అంటారు, అడ్డు ఇచ్చి ఉంటారు. అది ఇప్పుడు మధ్యలో ఇవ్వడానికి ఇంకా అవ్వట్లే. వాళ్ళకి ఎక్కడా రూపాయి పుట్టట్లే, లోన్ రావట్లే, డబ్బులు పుట్టట్లే. ఇప్పుడు మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అదృష్టం జూలై, డిసెంబర్, జనవరి ఈ 3 మాసాలు ప్రతి సంవత్సరం కలిసి వస్తాయి వీరికి. మిరాకిల్స్. ఈ మిరాకిల్స్లో ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ కదా, డిసెంబర్లో ప్రతి ఒక్కరు కూడా ఈవెంట్ అంటే ఇయర్ ఎండ్ పార్టీస్ పెట్టుకుంటారైతే వీరు గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం లాంటివి పెట్టుకుంటారు. ఇది ఒక ఆధ్యాత్మికమైన డివోషనల్ అనమాట. అలానే వృశ్చిక రాశి వారికి గృహశోభ బాగుంది, ఓహన శోభ ఉంది. అలానే వృశ్చిక రాశి వారికి వీటితో పాటు పెళ్లిళ్ళు కూడా కుదిరేటువంటి అదృష్టం ఉంటుంది. ఎందుకని చెప్పినా శుక్రుడు, బుధుడు వీరి స్థానంలోనే ఉన్నారు. వీళ్ళు డిసెంబర్ మొత్తం ఉంటారు. కాబట్టి అంటే డిసెంబర్ మొదటి వారం వరకు ఉన్న ఈ యొక్క శోభ అనేది మొత్తం ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత 2వ స్థానంలో ఉంటారు కదా, ఇంక వీరికి అదృష్టం పండినట్టే. అందుకే మాసం మొత్తం అదృష్టం ఉంటుంది వీరికి. మళ్ళీ ఇలాంటి అదృష్టం కావాలంటే వీరికి ఈ 2 కలయికలు రావాలంటే దాదాపు ఒక 3.5 సంవత్సరం ఆగాలి. కాబట్టి ఏదైనా పెండింగ్ పనులు ఉన్నా, ఏదైనా ఇబ్బందులున్నా, ఏదైనా ఆర్థిక సమస్యలు ఇబ్బందులైనా ఖచ్చితంగా ఈ డిసెంబర్ మాసంలో వీరు 15వ తారీఖు తర్వాత అన్నీ కూడా మేర్కొని పుడతారు. అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసున్నా కూడా, బీఈడీ లాంటి ఎగ్జామ్స్ రాసున్నా కూడా ఈ మాసంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేసి అదృష్టాన్ని వీరికి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర వీరు ప్రయత్నం చేయాలి. అలానే వృశ్చిక రాశి వారికి మరొక అదృష్టం ఉంది. ఎప్పుడూ ఎక్కడో రాసినటువంటి వీలునామాలు కల్పించడము, అక్కడ అన్నదమ్ములు ఆస్తుల్లో భాగాలు రావడమా, కోర్టులో విషయాలు మెప్పొందడమా, లాయర్గా వీరు మంచి స్థానంలో ఉండడమా, కలెక్టర్ లాంటి జాబ్స్ వీరికి, ఎన్జిఓస్ లాంటి జాబ్స్ రావడమా, ఆలయాలు, ట్రస్టులు లాంటివి నిర్మించి వాటి యొక్క శంకుస్థాపన, గృహప్రవేశం లాంటివి కూడా చేసి అక్కడ ప్రతిష్టలు కూడా చేసేటువంటి విధానానికి వీరికి ఏర్పడతారు. అనూహ్యంగా నైట్ వీళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, నైట్ సెలబ్రిటీలు అవుతారు. అనుకోని అదృష్టం వీరికి చెంతకే చేరుతుంది. ఇలాంటి అదృష్టాలు ఈ మాసం వీరికి మిరాకిల్లా కనిపిస్తూ ఉంటే 15వ తారీఖు తర్వాత అంటే డిసెంబర్ వీరికి ఎంత కలిసి వస్తుంది. ఇకపోతే వీరు సైలెంట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే, ఎక్కడ ఎవరికి అంతు చిక్కకుండా ఈ అడవుల్లోనే కూర్చుంటే రారు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం అయితే లభిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇకపోతే వీరికి ఎఫైర్స్ లాంటివి, లవ్ లాంటివి సక్సెస్ లేవు. కాబట్టి లవ్ లాంటివి చేయొద్దు. ఇక మీద పాత లవ్లు ఏమైనా ఉంటే దూరం పెడితే సరిపోతుంది. ఇక పిల్లలు కూడా పెళ్ళి అయి ఉండి పిల్లలు పుట్టట్లేదు ఇప్పటివరకు, 4-5 సంవత్సరాలు పెళ్ళి అయిందండి, పిల్లలు లేరు మాకు అంటే ఏ ఎఫ్ఐ లేకపోతేనో ఐవీఎఫ్ ఇలాంటి వాటికి వెళ్ళే అవసరం లేదు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో జనవరి 15-16 తారీఖుల తర్వాత వీరికి కన్జ్యూస్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయత్నం మీరు ఈ మాసంలో చేసుకోవచ్చు. డిసెంబర్లో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి డిసెంబర్ మాసంలో. ఇక శత్రు భయం అయితే వీరికి కొంతమేర ఉంటుంది ఇంకా కూడా అని చెప్పొచ్చు. అది జనవరి 20వ తారీఖు వరకు కూడా శత్రు భయం అయితే కనిపిస్తూ ఉంది. ఇకపోతే విద్యార్థుల్లో కావచ్చు, పోటీ పరీక్షల్లో కావచ్చు, విదేశానికి వెళ్ళేవారు కావచ్చు, వీరు డిసెంబర్ 1 కాదు జనవరి 10వ తారీఖు వరకు కూడా ఆగితే మంచిది. 10వ తారీఖు తర్వాత వచ్చే సంవత్సరం అయితే వీరికి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది విదేశాలకు వెళ్ళడానికి. కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి. ఇకపోతే గండాలు వీరికి ఎక్కడైనా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడైనా, విహారయాత్రకు వెళ్ళేటప్పుడు కానీ
పిక్నిక్లు కానీ వెళ్ళేటప్పుడు కానీ, అనూహ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, సొంత ప్రయత్నాలుగా చేసేటప్పుడు కానీ, సొంత సలహాలు విని ఏదైనా బండ్లు కొత్తవి కొన్నప్పుడు కానీ కొంతమేర వీరికి ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక వీరికి గండాలు అనేది ఏర్పడుతోంది. యాక్సిడెంట్లు అయ్యేసి పెద్ద ప్రమాదమే ఉంటుంది. కాబట్టి కొంతమేర వీరిలో ఇంకోటి రాహు వచ్చేసి 2, 6 స్థానాల్లో కానీ, బుధుడు వచ్చేసి 3, 4, 5 స్థానాల్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి ఈ గండాలు ఉంటాయి. కాబట్టి తప్పించుకునే దానికి వీరు నవగ్రహాలకు అభిషేకం, నవగ్రహాలకు అర్చన, హోమ, యజ్ఞ, యాగ, శాంతి పూజలు చేయించుకోవాలి. ఆ రకమైన ప్రయత్నం చేయాలి. గండాలు వస్తాయి అనుకున్న వారికి గ్రహస్థితులు కూడా ఈ స్థానంలో గ్రహాలు ఉన్న వారికి అయితే ఇది పరిస్తుంది. ఇకపోతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వీరికి చిట్టీలు, హాల్మెంట్స్, 1 గ్రామ్ గోల్డ్, ఫ్యాన్సీ షాపులు, అలానే బోటిక్లు, ఫ్యాన్సీ షాప్స్, బట్టల షాప్స్ లాంటివి వీరికి కలిసి వస్తాయి. గోల్డ్, సిల్వర్ లాంటి షాపులు కూడా కలిసి వస్తాయి. ఈ వృశ్చిక రాశిలో ఉన్న స్త్రీలు డిసెంబర్ మాసంలో మొదలుపెట్టినట్టయితే డిసెంబర్ 5 తర్వాత ప్రయత్నం చేయొచ్చు వ్యాపార నిమిత్తంగా. ఇక దీనితో పాటు అన్ని రకాల బాగుండాలంటే స్త్రీలు ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయని ఒకటి తీసుకొని సాయం సంధి వేళలో ఏ వారమైనా పర్లా 5-20 నిమిషాల తర్వాత 7-20 నిమిషాల లోపు ఈ 2 గంటల సమయంలో కొబ్బరికాయ ఒకటి తీసుకొని కనుక తల మీద పెట్టుకుని 2 నిమిషాలు మనకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి ఇష్టోరాలు, మనకున్నటువంటి కోరికలు అన్నీ కూడా తీర్చాలి స్వామి, మీ ఇష్టదైవానికి మలుచుకొని కనుక ఆ కొబ్బరికాయని తీసుకుని వెళ్ళి ఎక్కడ పారేడు నీటిలో కానీ, పొదలకొని చెట్లో కానీ వేయాలి. పగలగొట్టకూడదు. పగలగొట్టుకొని చట్నీ చేసుకున్నట్టు అవ్వదు. అట్లా మనకి దిష్టి తీసుకోవాలి. క్లాక్ వైజ్గా 7 సార్లు దిష్టి తీసేసుకొనక ఆ కొబ్బరికాయని తీసుకుని పారేడు నీటిలో కానీ, పొదలకొని చెట్లో కానీ వేస్తే వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుపీడే కాకుండా మన మీద ఉన్న చెడు క్రియలు చేసినా కొంతమేర ఉపశమనం లభిస్తుంది. స్త్రీల కోసం ప్రత్యేకమైన రెమెడీ ఇది. ఇకపోతే స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేసుకోవాల్సినటువంటిది ఇక అందరి జీవితంలో ఒకటైతే బాధిస్తుంటుంది. జాతకం ఎప్పుడు చూడాలి? ఇది అందరిలో ఉన్నటువంటి సందేహం. ప్రతి చిన్న విషయాన్ని కొంతమంది ఏం చేస్తారంటే రేపు ఎట్లా ఉంటుందని చూస్తారు. గ్రహాలు మారుతూ ఉంటాయి, మా గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి. ఏ పని చేసినా ముందుకెళ్ళట్లా అష్టదిబ్బందన అయిపోతుంది. ఏ పని చేద్దామని ముందుకెళ్ళట్లా ఆర్థికపరమైన ఇబ్బందులు, తిందామని ఆరోగ్యం బాగాలేదు, ఉన్నది సంపాదించడం చేతకావట్లేదు, చేతని కొడుకులు దూరమైనారు, కొడుకులు తుదులు దూరమైనారు, భార్య దూరమైంది, భర్త దూరమైనారు, తల్లిదండ్రులు దూరమైనారు. ఎందుకు ఈ బతుకు అంటే నీ మంచితనం, నీ యొక్క ఉపయోగించిన తత్వం, నీ యొక్క మంచి గుణం, జాలి గుణం, దయాగుణం ఇవన్నీ కూడా గమనించి నాకన్నా బాగున్నాడు అనుకునేవాడు చాలామంది ఉన్నారు. మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రాలతో చాలా ఉన్నాయి. ఇలాంటి కలియుగంలో ఇవన్నీ సహజం. కాబట్టి మానవుడు అనే ఒక గ్రహం మానవ గ్రహం అని అంటారు. ఈ మానవ గ్రహం ఏం చేస్తుందంటే చెడు. గురువులు చాలామంది ఉన్నారు బయట. వారు ఏం చేస్తారంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చేతబడి, స్పిరిట్ లాంటివి చాలా క్రియలు ఉన్నాయి. 36 రకాల క్రియలు ఉన్నాయి. ఇందులో ఏదైనా చేయించవచ్చు వాడికి నచ్చిన క్రియలు చేయిస్తే. దీనివల్ల ఏ చేయించినా కూడా బాధపడేది ఎవరండి? చేయించబడ్డవాళ్ళు కాదు. ఎవరైతే చేపిస్తారో వాళ్ళు కాదు, చేయించబడిన వాళ్ళు ఎవరికైతే చేపిస్తారో వాళ్ళు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. దానివలన జాతకం ముందుకు వెళ్ళదు, జాతకం అన్నట్టుగా జరగదు. దానివల్ల ఏంటంటే ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఆందోళన, చిరాకు, కోపము, అందరినీ దూరం ఉండాలనిపిస్తుంది, ఒంటరిని మనం అయిపోతాము, ఏ వ్యాపారం చేద్దాం ముందుకు వెళ్ళక మనం ఉన్నాము అనేది గుర్తించలేకుండా అయిపోతుంది. కాబట్టి ఇలాంటివి ఏమైనా జాతకాల్లో ఉండవు. కాబట్టి ఇలా ఫేస్ రీడింగ్ అనో ఇలా వేరే విధంగా చూస్తేనే అది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా, మీకు ఏది ఇబ్బంది పడకుండా నాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాం, అది నా దగ్గరికి రావడం జరిగితే మీకు ఉపశమనం అనేది లభిస్తూ ఉంది. మేము చేసేవాళ్ళం కాదు, తీసేవాళ్ళం. నా దగ్గర 10 నుంచి 15 లక్షల మంది, వేల మంది కస్టమర్స్ ఈరోజు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఉపయోగాలు తీసుకున్న వారు ఉన్నారు. మన దగ్గర వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలామంది ఉపయోగం పొందుతుంది చెప్తున్నారు. చాలామంది మీకు తెలుస్తుంది. అందులో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క వృశ్చిక రాశి వారు అయితే కనుక చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి. ఇంకా పెద్దగా ఉందంటే కనుక ఖచ్చితంగా సంప్రదించాల్సిందే. ఈ యొక్క కియామాల ఇది అందరికీ తెలుసు, మన దగ్గర లభ్యపడుతోంది. మంత్రం చేసింది ఇది. ఈ మంత్రం చేసినటువంటి కియామాల ఇది ధరించుకోవడం వల్ల కొన్ని రకాల గ్రహ దోషాలు, కొన్ని రకాల శత్రుభయాలు, కొన్ని రకాల ఈ యొక్క దోషాలు ఏంటంటే పితృదోషాలు, గ్రహ దోషాలు, అలానే నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా పటాపంచం చేసుకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు బయటపడేస్తుంది కియామాల. దీంతో పాటు ఈ యొక్క సోపు ఎవరికైనా మా భర్తకి ఇప్పుడే ఏం చేయించారండి, ఆ పనికిమాలిది మా ఆయన లాగేసిందండి, ఆ పనికిమాలుడు మా ఆవిడని లాగేసిందండి, పిల్లలు దూరం అయిపోయినారండి అని చెప్పేసి వాళ్ళు మన ఇంట్లో నిప్పులు పోయాలని చూసేవాళ్ళు నాశనమైపోవటానికి, మనం బాగుండడానికి ఈ యొక్క సోపు ఇంట్లో మనం అందరూ వాడుకోవచ్చు. ఈ సోపు హిప్నటైజ్ చేసింది, అంటే మంత్రోచ్చారణ చేసింది, యాంటీ హిప్నటిజం. వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ అవ్వకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఈ యొక్క సోప్స్. ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉంటాయి, 50-60 రకాల వస్తువులని వారి సమస్యను బట్టి మన వస్తువులు అనేది వారి వద్దకి చేర్చడం జరుగుతుంది. మన దగ్గర క్యాండిల్ ఉంటాయి, సాంబ్రాణి ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర. అలాగే మనకి చాలా వరకు ఫలితాలు చెప్పారు.
చాలా పాజిటివ్గా చెప్పారు, వినడానికి బాగుంది గురుగారు, కానీ మా జీవితంలో అలా జరగట్లేదు అని కూడా మళ్ళీ జాతకాలు చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఏం చెప్తారు వాళ్ళకి? అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనిషి జీవితంలో జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కానీ అది ఎక్కడ చూడాలంటే మనం పుట్టినప్పుడు మన పెద్దవాళ్ళు చూస్తారు, ఈ దరిద్రుడు ఏమన్నా ఏ నక్షత్రంలో పుట్టి మనకేమైనా శాంతులు చేయించాల్సి వస్తుందని చూస్తాడు. పుట్టిన తర్వాత కొంతమేర ఎదిగిన తర్వాత వాడికి ఒడుగులో రజస్వలం అయినప్పుడు ఎక్కడైనా బాగలేదా బాగుందా అని చూస్తారు. అక్కడ దాని దగ్గర పరిహారాలు చేసుకుంటారు. ఇకపోతే మూడోసారి పెళ్ళప్పుడు చూస్తారు. పెళ్లి అంటే జీవితకాలం నిలబడేది కాబట్టి పెళ్ళప్పుడు జాతకం చూస్తారు. ఇకపోతే మనం మరణించిన తర్వాత మన తరాలు కాని తరాల వాళ్ళు చూస్తారు, ఈ దరిద్రుడు పోయాడు పుట్టి మాకేం సాధించుకోవడం పోయాడు, వీడేం పోతూ పోతూ మనకేమైనా మంచి నక్షత్రంలో పోకపోతే మాకు ఇబ్బంది అయ్యింది, పరిహారాలు చేసుకోవాలని చెప్పి చూస్తారు. ఈ 4 మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు కాబట్టి అప్పుడు జాతకం చూసుకుంటే సరిపోతుంది. దానికి ముందు ఇక ప్రతిరోజు జాతకం చూసుకుంటే జాతకం చూసుకున్నటువంటి ప్రతిసారి కూడా 1 సెకండ్ ఆయుక్షణమే మనకి నరదిష్టి. అది కూడా ఒక నరదిష్టి. మన జాతకం మనం చూసుకొని కూడా అమ్మ నాకన్నా మేధావి లేడు, నాకన్నా మంచివాడు లేడు, నాకన్నా బుద్ధిమంతుడు లేడు, నాకన్నా ఆస్తిపరుడు లేడు, నాకన్నా అందగాడు లేడు అనుకుంటే అక్కడ మనకి ఏమవుతుంది, ఆయుక్షణం అవుతుంది. మన దిష్టి మనమే పెట్టుకుంటాం. అర్థం చూడగానే అబ్బాయి ఎంత బాగున్నాను అనగానే తలకనొప్పి వచ్చింది. అంటే మన కళ్ళు మనకే దిష్టి అనమాట. అందుకే కాబట్టి ఈ యొక్క జాతకాలు చూసుకోవడం అనేది కొంతవరకు తగ్గించుకుంటే చాలా మంచిది. జాతకం క్షణక్షణానికి మారదు, రాతలు క్షణక్షణానికి మారవు. నీలో ఏదైనా మిరాకిల్ జరిగితేనే జాతకం మారుతుంది, జాతకం మారితేనే మిరాకిల్ జరుగుతాయి అనుకోవడం అసంభవం. కాబట్టి దీనితో పాటు ఏదో కొద్ది గొప్ప నడుస్తుంటుంది. గ్రహాలు ఏవి చంపవు, మనిషిని ఇబ్బంది పెడతాయేమో అంతే. గ్రహాలు బాగాలేకపోతే ఇబ్బంది పెడతాయి, లేట్ చేస్తాయి, చంపవు. భార్యాభర్తలను విడదీసి వాళ్ళ వైపు లాక్కొని మందు పెట్టే ప్రక్రియలు కూడా చాలా వరకు జరుగుతున్నాయి గురుగారు. చాలా మంది నేను చూస్తున్నాను ఈ రోజుల్లో. చాలా మందికి ఇలానే అవుతున్నాయి. ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, భార్యాభర్త అన్యోన్యంగా ఉండాలని మనం అనుకుంటాం. చాలామంది ఏంటంటే వాళ్ళ మీద కన్నేయటం, వారు ఆస్తి పనులతో ఆస్తి లాగేయటం, తర్వాత వాళ్ళని లాగేయటం, వాళ్ళ పని అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేయటం. ఇంకా వీళ్ళు అనుభవించే వాళ్ళకి పరిస్థితి ఎలా ఉందంటే వాడు చంపినా, కొట్టినా, గిచ్చినా, నరికినా, వాడు ఏం చేసినా రోడ్డు మీద పడిపోతారు. వీళ్ళ పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ పోతున్నా సరే వాడే కావాలని వెళ్తారు. ఇదంతా కూడా వారిలో ఉండడం క్రియ, వారి చెడు వ్యసనం. వారిలో కొన్ని రకాల విద్యలు నేర్చుకుని చేయించడం ద్వారా ఇలా జరుగుతుంది. దాని ద్వారా సంసారం నాశనం అవుతున్నాయి ఈ రోజుల్లో పరిస్థితి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలకు తేడా లేదు. అలానే తులసిమాల కొంతమేర ఆర్థికంగా వెలగాలనుకున్న వారు, అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకున్న వారు తులసిమాల ధరించుకోవచ్చు. దాంతోపాటు ఇంట్లో వేసిన దానికి సాంబ్రాణి. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ జరిగితే కూడా ఈ సాంబ్రాణి ఇంట్లో ధూపం వేయాలి ప్రతిరోజు కూడా సాయం సంధ్యవేళలో. మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి. ఇంకా చాలా రకాల వస్తువులు మన దగ్గర సిద్ధపడంగా ఉన్నాయి, వారికి సరసమైన ధరలు లభ్యపడుతాయి. ప్రతి ఒక్కటి కూడా హిప్నోటిజం బ్లాక్ మ్యాజిక్ కాదు మనం చేసేది, మంత్రోచ్చారణ. అలా చేసిన వారికి ఉపశమనం లభించడానికి మంత్రోచ్చారణ చేసిస్తాం కాబట్టి ఆ విధంగా సహాయం చేసుకుని వారు మెప్పొందవచ్చు. దానితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. అయితే వీరు ఏదైనా ఒక మంగళవారం లేదా ఒక శుక్రవారం లేదా ఆదివారం రోజున ఎక్కడైనా నచ్చినటువంటి ఇష్టదైవం కానీ కులదైవం కానీ ఉంటే, అమ్మవారి ఆలయం ఉన్నట్టయితే అక్కడ కుంకుమర్చన చేయించాలి. ఈ కుంకుమర్చన చేయించి ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం, డిసెంబర్ మాసం మొత్తం కూడా కుంకుమని నోటి దగ్గర ఉంచుకుంటే కనుక చాలా మంచి జరుగుతుంది. ఏ కుంకుమైనా పర్లేదు. అలానే ఏదైనా హనుమాన్ మందిరంలో కర్పూరం బిళ్ళలు 1 కిలో, నువ్వుల నూనె 2 కిలోలు దానం ఇవ్వాలి. వాళ్ళే దీపారం చేసుకుంటారు. అది దానం ఇచ్చినట్టయితే మనలో ఉన్నటువంటి దెయ్యాలు, భూతాలు, పిశాచులు లాంటివి ఏదైనా ఉన్నా, మన మీద ఏదైనా చెడు క్రియలు చేపించినా కూడా అక్కడతో పటాపంచలైపోతే కొంతమేర మాత్రమే. వీరు బాగుపడేదానికి డబ్బులు, ఆదాయం, వనరులు వచ్చేలాగా ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. దీంతోపాటు గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండాలి. కాబట్టి గ్రహాలన్నీ బాగుండాలి. గ్రహాలు ఇచ్చే నెంబర్ ఏంటంటే 9848-734 అనే నెంబర్ని ప్రతిరోజు కూడా 255 సార్లు పారాయణం చేసుకోవాలి. మన చేతులు ఏదైనా ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టుకొని పాలన చేసి అవన్నీ కూడా మనం భుజించినట్టయితే మనలో ఉన్నటువంటి క్రామ, క్రోధ, మోహాలే కాకుండా దెయ్యాలు, భూతాలు, పిశాచులు, ఆత్మలు, దిజ్ఞాతులు, పరిలు ఇలాంటి చెడు వ్యసనాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా, చాతబడి లాంటి, అష్టమం లాంటివి, అన్ని స్పిరిట్ లాంటివి ఉంటాయి, అవన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం, అదృష్టం ఉంటుంది. గ్రహాల యొక్క సానుకూలత, వెసులుబాటు కూడా ఈ రాశికి లభిస్తుంది. గ్రహాలు కూడా కొన్ని వీరికి బాగున్నాయి కాబట్టి ఇలా చేసుకుంటే అదృష్టవంతులు ఏదానికి చిన్న అవకాశం ఉంది డిసెంబర్ మాసంలో. కాబట్టి ప్రయత్నం చేసుకుని రానున్నటువంటి కాలంలో, రానున్న మాసంలో మనం కూడా అదృష్టవంతులుగా ఉండాలంటే ఈ మాసంలో కష్టపడాలి. ఈ మాసంలో కష్టపడితే ఖచ్చితంగా అదృష్టవంతులు అవ్వేదానికి అవకాశం, ఛాయిస్ ఉంది. సో ఓవరాల్గా డిసెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.